విరేచనాలు, మలేరియా వంటి వ్యాధుల కారకం ఏమిటి మనకి? విరేచనాలు, మలేరియా వంటి వ్యాధుల కారకం ప్రోటోజోవా. ఏమిటి? ప్రోటోజోవా. పిల్లలను కనే జంతువుల్ని ఇలా అంటారు. పిల్లలను కనే జంతువుని ఏమంటారు? శిశోత్పాదకాలు అంటారు. గుడ్లు పెట్టే జంతువులని అండోత్పాదకాలు అంటారు. పిల్లలను కనే జంతువులను శిశోత్పాదకాలని, గుడ్లు పెట్టే జంతువులని అండోత్పాదకాలని అంటారు. ఒక వస్తువు మరొక వస్తువు ఉపరితలంపై దొర్లుతున్నప్పుడు దాని కదలికలకు ఉండే నిరోధకత ఏమిటి? దొర్లుతుంది కాబట్టి దొర్లుడు ఘర్షణ. ఏమిటి? దొర్లుడు ఘర్షణ. సిఎన్జి యొక్క విస్తృత రూపం ఏమిటి? సిఎన్జి యొక్క విస్తృత రూపం కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్. కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్. భారతదేశపు అత్యుత్తమ టేకు చెట్లు కలిగిన అడవి ఏమిటి? భారతదేశపు అత్యుత్తమ టేకు చెట్లు కలిగిన అడవి సాత్పురా జాతీయ ఉద్యానవనం. భారతదేశపు అత్యుత్తమ టేకు చెట్లు కలిగిన అడవి సాత్పురా జాతీయ ఉద్యానవనం. షూటింగ్ స్టార్స్గా పిలువబడే ఖగోళ వస్తువులు ఏమిటి? షూటింగ్ స్టార్స్గా పిలువబడే ఖగోళ వస్తువులు ఉల్కలు. ఉల్కల్నే మనం షూటింగ్ స్టార్స్ అని కూడా పిలుస్తాం. ఇంట్లో వాడే సాంప్రదాయక సాధారణ విద్యుత్ బల్బు నందు ఉండేవి ఏమిటి? ఇంట్లో వాడే సాంప్రదాయక సాధారణ విద్యుత్ బల్బు నందు ఉండేవి ఏమిటి? 2 ధ్రువాలు, ఒక ఫిలమెంట్. 2 ధ్రువాలు, ఒక ఫిలమెంట్. కార్పుల్స్ అనే ఎముకలు దీనిలో ఉంటాయి. కార్పుల్స్ అనే ఎముకలు దేనిలో ఉంటాయి మనకి? మణికట్టు ప్రాంతంలో కార్పుల్స్ అనే చిన్న చిన్న ఎముకలు ఉంటాయి. అయస్కాంతాలకు సంబంధించి సరి అయిన వాక్యము. అయస్కాంతాలకు సంబంధించి సరైన వాక్యం ఏమిటి? స్వేచ్ఛగా వేలాడదీయబడిన అయస్కాంతం ఎల్లప్పుడూ ఉత్తర దక్షిణ దిశలనే చూపుతుంది అనేది సరి అయినది. స్వేచ్ఛగా వేలాడదీసిన అయస్కాంతం ఎల్లప్పుడూ ఉత్తర దక్షిణ దిశలో మాత్రమే చూపుతుంది అనేది సరైనది. ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. అయస్కాంతాలకు కేవలం ఆకర్షణ శక్తే ఉంటుందన్నాడు. ఇది సరి అయినది కాదు. అయస్కాంతాలకు ఆకర్షణ శక్తి, వికర్షణ శక్తి రెండూ ఉంటాయి. థర్డ్ ఆప్షన్. అయస్కాంత మధ్య భాగంలో ఆకర్షణ శక్తి ఎక్కువ అన్నాడు, కానీ అయస్కాంతం యొక్క చివరి భాగాలలో ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది. ఫోర్త్ ఆప్షన్. అయస్కాంతాలకు కేవలం వికర్షణ శక్తే ఉంటుందన్నాడు. అయస్కాంతాలకు ఆకర్షణ మరియు వికర్షణ 2 శక్తులు ఉంటాయి. రక్తాన్ని వడపోయు నెఫ్రాన్ యొక్క భాగం ఏమిటి? రక్తాన్ని వడపోయు నెఫ్రాన్ యొక్క భాగం గ్లోమరులస్. రక్తాన్ని వడపోయు నెఫ్రాన్ యొక్క భాగం గ్లోమరులస్. రైతులు కోతలు కొయ్యడానికి ఈ పనిముట్టు ఉపయోగిస్తారు. రైతులు కోతలు కొయ్యడానికి ఏ పనిముట్టు ఉపయోగిస్తారు? కొడవలిని ఉపయోగిస్తారు. ఏమిటి? కొడవలి. ప్రపంచ జల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాం? ప్రపంచ జల దినోత్సవాన్ని మనం మార్చి 22వ తారీఖున జరుపుకుంటాం. ప్రపంచ జల దినోత్సవం మార్చి 22వ తారీఖు. ఒక వస్తువు యొక్క పొడవును కొలిచేటప్పుడు స్కేల్ యొక్క ఒక చివరి రీడింగు 1.2 సెంటీమీటర్స్, మరొక చివరి రీడింగ్ మనకి 1.36 సెంటీమీటర్స్ అయిన ఆ వస్తువు పొడవు ఎంత? కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి? 3.6 నుంచి 1.2 తీసేస్తే మనకు వచ్చే సమాధానమే సరైన పొడవు అనమాట. కాబట్టి 2.4 సెంటీమీటర్స్. 2.4 సెంటీమీటర్స్ అనేది మనకి సరైన సమాధానం అవుతుంది. విద్యుత్ ప్రవాహం వల్ల కలిగే అయస్కాంత ప్రభావాన్ని మొట్టమొదట గమనించిన శాస్త్రవేత్త ఎవరు? విద్యుత్ ప్రవాహం వల్ల కలిగే అయస్కాంత ప్రభావాన్ని మొట్టమొదట గమనించిన శాస్త్రవేత్త ఐర్స్టెడ్. ఎవరు? ఐర్స్టెడ్. ఒక వస్తువుపై 2 అసమాన బలాలు వ్యతిరేక దిశలో పనిచేస్తూ ఉంటే దానిపై పనిచేసే ఫలిత బలం ఏమిటి మనకి? ఒక వస్తువుపై 2 అసమాన బలాలు వ్యతిరేక దిశలలో పనిచేస్తూ ఉంటే దానిపై పనిచేసే ఫలిత బలమే 2 బలాల మధ్య భేదానికి సమానం. 2 బలాల మధ్య భేదానికి సమానం. ఉష్ణ విద్యుత్ శక్తి తయారీకి ఉపయోగించు శిలాజ ఇంధనం ఏమిటి? ఉష్ణ విద్యుత్ శక్తి తయారీకి ఉపయోగించు శిలాజ ఇంధనమే నేలబొగ్గు. గాలిలో 99% వీటి మిశ్రమం. గాలిలో 99% వేటి మిశ్రమం? ఆక్సిజన్ మరియు నైట్రోజన్ మిశ్రమం. గాలిలో 99% ఆక్సిజన్ మరియు నైట్రోజన్ మిశ్రమం. పరాన్నజీవి మొక్కను గుర్తించండి. క్రింది వాటిలో పరాన్నజీవి మొక్క ఏమిటి మనకి? కస్కుట అనేది మనకి పరాన్నజీవి మొక్క అవుతుంది. నెపంథీస్ డ్రాసిరా అనేవి మనకి కీటకాహార మొక్కలు అవుతాయి. పుట్టగొడుగు అనేది మనకి పూతికాహార జీవి అవుతుంది. నెపంథీస్ డ్రాసిరా కీటకాహార మొక్కలు, పుట్టగొడుగు పూతికాహార మొక్క, కస్కుట పరాన్నజీవి అవుతుంది. కణం యొక్క స్వయం విచ్చిత్తి సంచులను వీటిని పిలుస్తారు. కణం యొక్క స్వయం విచ్చిత్తి సంచులను వేటిని పిలుస్తారు? లైసోజోమ్. లైసోజోమ్లను కణం యొక్క స్వయం విచ్చిత్తి సంచులు అని పిలుస్తారు. నోటి ద్వారా జీర్ణాశయంను బయటకు పంపే జీవి ఏమిటి? నోటి ద్వారా జీర్ణాశయాన్ని బయటకు పంపే జీవే సముద్ర నక్షత్రం. నోటి ద్వారా జీర్ణాశయాన్ని బయటకు పంపించే జీవి సముద్ర నక్షత్రం.
నెమటోడాలోని విసర్జక అవయవాలు ఏమిటి? నెమటోడాలోని విసర్జక అవయవాలే మనకి రెన్నెట్ కణాలు. ఏమిటి? రెన్నెట్ కణాలు. మరి జ్వాలా కణాలు వేటిల్లో మనకి విసర్జక అవయవాలు? ప్లాటిహెల్మింథిస్ అనే జీవులలో విసర్జక అవయవాలు జ్వాలా కణాలు. అలాగే మనకి అనిలిడా అనే వర్గపు జీవుల్లో విసర్జక అవయవాలు నెఫ్రీడియా. అలాగే మనకి ఆర్థోపొడా జీవులలో విసర్జక అవయవాలు హరిత గ్రంథులు. కాబట్టి రెన్నెట్ కణాలు నెమటోడా, జ్వాలా కణాలు ప్లాటిహెల్మింథస్, నెఫ్రీడియా మనకి దేంట్లో ఉంటుందండి? అనిలిడా. హరిత గ్రంథులు ఆర్థోపొడా జీవులలో విసర్జక అవయవాలు. ఫ్లోరోకార్బన్లు వీటి నుండి విడుదల కావు. క్లోరోఫ్లోరోకార్బన్లు వీటి నుండి విడుదల కావు. టైర్లను మండించడం వల్ల మనకి ఏం విడుదలవుతాయి? టైర్లను మండించడం వల్ల మనకి ఏం విడుదలవుతాయి? కార్బన్ మొనాక్సైడ్ విడుదలవుతుంది. కాబట్టి టైర్లను మండించడం ద్వారా మనకి క్లోరోఫ్లోరోకార్బన్లు అనేవి విడుదల కావు. ఇంకా రిఫ్రిజిరేటర్లు, ఏరోసాల్ స్ప్రేయరు, ఎయిర్ కండిషనర్ల నుండి మనకి క్లోరోఫ్లోరోకార్బన్లు విడుదలవుతాయి. టైర్లు మండించడం వల్ల కార్బన్ మొనాక్సైడ్ విడుదలవుతుంది. కింది వాటిని జతపరచండి. కుక్కలు తోక ఊపడం ఏమిటి? దృశ్య భావ వ్యక్తీకరణ. పిల్లులు వస్తువులు రుద్దుకోవడం ఏమిటి? రసాయనిక భావ వ్యక్తీకరణ. కోతులు ఒకదానికి మరొకటి దువ్వుకోవడం స్పర్శధార భావ వ్యక్తీకరణ. తోడేళ్లు ఊళ్ళు పెట్టడం శ్రవణ భావ వ్యక్తీకరణ. నైపుణ్యం కలిగి పనుల ద్వారా సంపాదించడాన్ని ఇలా అంటారు. నైపుణ్యం కలిగి పనుల ద్వారా సంపాదించడాన్ని ఏమంటారు? వృత్తి అంటారు. ధ్వని వీటి ద్వారా ప్రయాణించగలదు. ధ్వని అనేది ఘనపదార్థాలు మరియు ప్రవాహుల ద్వారా ప్రయాణించగలదు. ప్రవాహులు అంటే ఏమిటి? మనకి ద్రవ పదార్థాలు, వాయు పదార్థాలనే మనం ప్రవాహులు అంటాం. కాబట్టి ధ్వని అనేది ఘన, ద్రవ, వాయు పదార్థాల్లో ప్రవహించగలదు. మానవ సాధారణ శరీర ఉష్ణోగ్రత ఎంత? మానవ సాధారణ శరీర ఉష్ణోగ్రత 37 సెల్సియస్ మరియు 98.4 ఫారెన్హీట్. మానవ శరీర సాధారణ ఉష్ణోగ్రత ఎంత? 37 డిగ్రీ సెల్సియస్ మరియు 98.4 ఫారెన్హీట్. కెలోరిఫిక్ విలువ ఆధారంగా క్రింది ఇంధనాల్లో ఉత్తమమైనది ఏమిటి? మనకి హైడ్రోజన్. ఎందుకని? ఏమిటిది మనకి? హైడ్రోజన్ యొక్క కెలోరిఫిక్ వాల్యూ ఎక్కువ కాబట్టి ఆ ఇంధనం అనేది ఉత్తమంగా ఉంటుంది. కాబట్టి ఏ ఇంధనానికైతే కెలోరిఫిక్ విలువ ఎక్కువగా ఉంటుందో ఆ ఇంధనం అనేది మనకి ఉత్తమమైనది అవుతుంది. పదార్థాలు అంటుకోకుండా ఉండేందుకు వేసే పూత మనకి అక్కడ డాష్ ఇచ్చాడు. కాబట్టి పదార్థాలు అంటుకోకుండా ఉండేందుకు వేసే పూత ఏమిటి? మనకి టెఫ్లాన్. ఏమిటి? టెఫ్లాన్. అలాగే అగ్ని నిరోధక పదార్థం ఏమిటి? మనకి మెలమిన్. కాబట్టి పదార్థాలు అంటుకోకుండా ఉండేందుకు వేసే పూత టెఫ్లాన్ అయితే అగ్ని నిరోధకం కలిగిన పదార్థమే మెలమిన్. ఉపగ్రహాలు లేని గ్రహాలు ఏమిటి? మనకి బుధుడు, శుక్రుడు. కానీ కింది ఇచ్చిన ఆప్షన్స్లో శుక్రుడు ఉంది కాబట్టి అదే సరైనది అవుతుంది. ఉపగ్రహాలు లేని గ్రహాలు బుధుడు, శుక్రుడు. కాలిన గాయాలకు ప్రథమ చికిత్స చేస్తున్నప్పుడు సూచించబడని విధానం ఏమిటి? కాలిన గాయంపై బొబ్బలుంటే చిదమకూడదు అనేది సరి అయినదే. ప్రవహించే చల్లని నీటి కింద గాయాన్ని ఉంచాలి, సరి అయినదే. లేపనం పుయ్యాలి కూడా సరి అయినదే. కానీ కాలిన గాయంపై కట్టుకట్టి ఐస్ ఉంచాలి అనేది సరి అయినది కాదు. అందనాళం లేని జీవిని గుర్తించండి. అసలు అందనాళం అనేది ఏ జీవులకు ఉంటుంది? అందనాళం అనేది మనకి శాకాహార జీవులకు ఉంటుంది. కేవలం శాకాహార జీవులకు మాత్రమే అందనాళం అనే భాగం ఉంటుంది. కుందేలు, జింక, గుర్రం అనేవి మనకి శాకాహార జీవులు కాబట్టి వీటిలో అందనాళం ఖచ్చితంగా ఉంటుంది. కానీ పిల్లి అనేది మనకి మాంసాహారం కాబట్టి పిల్లిలో అందనాళం అనేది ఉండదు. కాబట్టి అందనాళం అనేది కేవలం శాకాహార జీవుల్లో మాత్రమే ఉంటుంది అని గుర్తుంచుకోండి. ద్విలింగ పుష్పాలు గల మొక్కలను గుర్తించండి. ద్విలింగ పుష్పాలు గల మొక్కలు ఏమిటి? మనకి కింది వాటిలో ఆవాలు మరియు పెటూనియా అనేవి మనకి ద్విలింగ పుష్పాలు గల మొక్కలు. ఆవాలు, పెటూనియా అనేవి ద్విలింగ పుష్పాలు గల మొక్కలు. అయోడిన్ కలిగిన ఆహార పదార్థాలను కిందిచ్చిన ఆప్షన్స్లో మనకి అయోడిన్ కలిగిన పదార్థాలు ఏమిటి? చేప మరియు అల్లంలో మనకి అయోడిన్ అనేది పుష్కలంగా లభిస్తుంది. చేప, అల్లంలో అయోడిన్ అనేది మనకి లభిస్తుంది. 2,4-D ఒక ఏమిటి? కలుపు నాశిని. 2,4-D అనేది ఒక కలుపు నాశిని.
ఆంథ్రాక్స్ వ్యాధికి కారణమయ్యే బ్యాక్టీరియాని కనుగొన్నది ఎవరు? ఆంథ్రాక్స్ వ్యాధికి కారణమయ్యే బ్యాక్టీరియాని కనుగొన్నది రాబర్ట్ కోచ్. ఎవరు? రాబర్ట్ కోచ్. రాబర్ట్ హుక్ ఏం కనుక్కున్నారు? కణాన్ని కనుక్కున్నారు. రాబర్ట్ బ్రౌన్ కణంలోని కేంద్రకాన్ని కనుక్కున్నారు. ఎడ్వర్డ్ జెన్నర్ మసూచి వ్యాధికి వ్యాక్సిన్ని కనుక్కున్నారు. ఆట స్థలంలో ఆడే ఆటల సమూహాన్ని గుర్తించండి. ఆట స్థలంలో ఆడే ఆటల సమూహాలు ఏమిటి? ఫుట్బాల్, క్రికెట్, కబడ్డీ, ఖోఖో అనేవి ఆట స్థలంలో ఆడే ఆటల సమూహాలు. సమతల దర్పణం. సమతల దర్పణంలో ఏర్పడే ప్రతిబింబ లక్షణం ఏమిటి? సమాన పరిమాణం, మిథ్యా ప్రతిబింబం. అలాగే కుంభాకార దర్పణంలో ఏర్పడే ప్రతిబింబ లక్షణాలు ఏమిటి మనకి? కుంభాకార దర్పణంలో కురచనైన మిథ్యా ప్రతిబింబం అనేది ఏర్పడుతుంది. సమతల దర్పణంలో సమాన పరిమాణం, మిథ్యా ప్రతిబింబం ఏర్పడితే కుంభాకార దర్పణంలో కురచనైన మిథ్యా ప్రతిబింబం ఏర్పడుతుంది. దండాయస్కాంతాలను సురక్షితంగా ఉంచడాన్ని సూచించే సరైన వాక్యం ఏమిటి? దండాయస్కాంతాలను సురక్షితంగా ఉంచడాన్ని సూచించే సరైన వాక్యమే విజాతి ధ్రువాలు ఒకే వైపు ఉండే విధంగా జతగా ఉంచాలి. విజాతి ధ్రువాలు ఒకే వైపు ఉండే విధంగా జతగా ఉంచాలి. ఘర్షణను ఇలా పెంచవచ్చు. ఘర్షణను పెంచడం వల్ల ఏం జరుగుతుంది? ఘర్షణను పెంచడం వల్ల వస్తువు వేగం తగ్గుతుంది లేదా వస్తువు అనేది ఆగుతుంది. కాబట్టి ఉపరితలాన్ని నులుపు చేయడం ద్వారా వస్తువు అనేది వేగం ఎక్కువగా వెళ్తుంది. కందెను ఉపయోగించడం కూడా వస్తువు కదలడానికి ఉపయోగపడుతుంది. బాల్ బేరింగ్స్ ఉపయోగించడం కూడా మనకి వస్తువుని కదిలించడానికి ఉపయోగపడతాయి. కాబట్టి 3 సందర్భాల్లో కూడా మనం ఏం చేస్తాం? ఘర్షణని తగ్గిస్తాం. కానీ స్పై లేదా బుడిపెలను అమర్చడం ద్వారా మనం ఏం చేస్తాం? ఘర్షణను పెంచవచ్చు. స్పై లేదా బుడిపెలను అమర్చడం ద్వారా మనం ఘర్షణను పెంచవచ్చు. క్రింది వాటిలో భిన్నమైనది. ద్రాక్షను పులియపట్టడం రసాయన మార్పు, ఆహారం జీర్ణం అవ్వడం రసాయన మార్పు, పండ్లు పక్వం చెందడం రసాయన మార్పు. కానీ కర్పూరం ఉత్పతనం చెందడం అనేది భౌతిక మార్పు. కాబట్టి క్రింది వాటిలో భిన్నమైనది ఏమిటి? 3 ఆప్షన్స్ ఏమో రసాయనిక మార్పు ఉన్నాయి, ఒకటేమో భౌతిక మార్పు ఉంది. కాబట్టి కర్పూరం ఉత్పతనం చెందడం అనేది భిన్నమైనది. ఎందుకంటే ద్రాక్ష పులియపెట్టడం, ఆహారం జీర్ణం అవడం, పళ్ళు పక్వం చెందడం అనేది రసాయనిక మార్పు, అంటే ఒక సమూహం కిందకు వస్తాయి. కర్పూరం ఉత్పతనం చెందడం అనేది భౌతిక మార్పు, అది వేరొక సమూహానికి చెందుతుంది. క్రింది వానిలో సరికాని జత ఏమిటి? రేయాన్ని మనం కృత్రిమ పట్టు అని పిలుస్తాం. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ సరి అయినది కాదు. నైలాన్ మొట్టమొదటి సంపూర్ణ కృత్రిమ దారం సరి అయినదే. బెకలైట్ థర్మోసెట్టింగ్ ప్లాస్టింగ్ ఇది కూడా సరి అయినదే. మెలమిన్ అనేది మనకి థర్మోసెట్టింగ్ ప్లాస్టింగ్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ 4th ఆప్షన్ అనేది సరి అయినది కాదు. రేయాన్ అనేది మనకి కృత్రిమ పట్టు, మెలమిన్ అనేది థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్. పాస్పరస్ను అధికంగా కలిగి ఉండే ఆహార పదార్థం ఏమిటి? అల్లం అనేది పాస్పరస్ను అధికంగా కలిగి ఉంటుంది. పాస్పరస్ను అధికంగా కలిగి ఉంటుంది. హస్త ఆకారపు పత్రాలు గల మొక్క ఏమిటి? హస్త ఆకారపు పత్రాలు గల మొక్క మనకి బొప్పాయి. ఏమిటి మనకి? బొప్పాయి. కొత్త కణాలు వాటి ముందు తరం కణాల నుండి ఏర్పడతాయి అని మొట్టమొదటిసారిగా ప్రతిపాదించింది ఎవరు? కొత్త కణాలు వాటి ముందు తరం కణాల నుండి ఏర్పడతాయని మొట్టమొదటిసారిగా చెప్పిన వ్యక్తి రుడాల్ఫ్ విర్చ్కోవ్. స్వాన్ కణాలు ఇందులో ఉంటాయి. నాడీ కణంలో స్వాన్ కణాలు ఉంటాయి. వన్యప్రాణి అభయ అరణ్యంలో అనుమతించబడని కార్యకలాపం ఏమిటి? వన్యప్రాణి అభయ అరణ్యంలో జంతువులను పట్టుకోవడం అనేది అనుమతించరు. వన్యప్రాణి అభయ అరణ్యంలో జంతువులను పట్టుకోవడం అనుమతించరు. కానీ ఔషధ మొక్కలు సేకరించడం, పశువులను మేపడం, వంట చెరకు సేకరించడం వంటి కార్యకలాపాలను అనుమతిస్తారు వన్యప్రాణి అభయ అరణ్యంలో. భావాలను వ్యక్తీకరించడానికి ముద్రలను ఉపయోగించేవారు ఎవరు? భావాలను వ్యక్తీకరించడానికి ముద్రలను ఉపయోగించేవారు నృత్య కళాకారులు. క్రింది వాటిలో బంతిని ఉపయోగించి మాత్రమే ఆడగలిగే ఆటలేమిటి? క్రింది వాటిలో బంతిని ఉపయోగించి మాత్రమే ఆడగలిగే ఆటలేమిటి మనకి? టెన్నిస్, ఏడు పెంకులాట, క్రికెట్, వాలీబాల్. కుంభాకార దర్పణమును ఏర్పరచు ప్రతిబింబ లక్షణం ఏమిటి? కుంభాకార దర్పణము ఏర్పరచు ప్రతిబింబ లక్షణం కుంభాకార దర్పణంలో మిథ్య మరియు చిన్నదైన ప్రతిబింబం ఏర్పడుతుంది.
కుంభాకార దర్పణం నందు మిథ్య మరియు చిన్నదైన ప్రతిబింబం ఏర్పడుతుంది. క్రింది వాటిలో సరికానిది. అయస్కాంతం యొక్క సజాతి ధృవాలు ఒకదానికొకటి వికర్షించుకుంటాయి, సరి అయినదే. అయస్కాంతం యొక్క సజాతి ధృవాలు వికర్షించుకుంటాయి, విజాతి ధృవాలు ఆకర్షించుకుంటాయి. స్వేచ్ఛగా వేలాడదీసిన దండాయస్కాంతం ఎల్లప్పుడూ ఉత్తర దక్షిణ ధృవాలను చూపుతుంది, ఇది కూడా సరి అయినదే. సహజ అయస్కాంతాలు మెగ్నీషియాలో కనుక్కున్నారు, ఇది కూడా సరి అయినదే. కానీ దండాయస్కాంతపు ఆకర్షణ సామర్థ్యం అనేది ధృవాల వద్ద అధికంగా ఉంటుంది, మధ్య భాగంలో అధికంగా ఉండదు. కాబట్టి థర్డ్ ఆప్షన్ అనేది సరి అయినది కాదు. దండాయస్కాంతపు ఆకర్షణ సామర్థ్యం అనేది అయస్కాంతం యొక్క ధృవాల వద్ద అధికంగా ఉంటుంది. ఒక వస్తువుపై పనిచేసే పీడన మరియు స్పర్శ తల వైశాల్యాలు. ఒక వస్తువుపై పనిచేసే పీడనం మరియు స్పర్శ తలాల వైశాల్యాలు అనేవి విలోమానుపాతంలో ఉంటుంది. వైశాల్యం ఎక్కువయ్యే కొద్దీ పీడనం అనేది తగ్గుతుంది, వైశాల్యం తగ్గే కొద్దీ పీడనం అనేది ఎక్కువగా ఉంటుంది. క్రింది వాక్యాలను చదివి సరైన సమాధానం ఎంపిక చేసుకోండి. గది ఉష్ణోగ్రత వద్ద కలప తనంతట తానుగా మండదు, సరి అయినదే. కలప యొక్క జ్వలన ఉష్ణోగ్రత తక్కువ అన్నాడు, కాబట్టి ఇది సరికాదు. గది ఉష్ణోగ్రత వద్ద కలప దానంతట అది మండదు, ఎందుకంటే దాని జ్వలన ఉష్ణోగ్రత ఎక్కువ. అసలు జ్వలన ఉష్ణోగ్రత అంటే ఏమిటి? ఒక వస్తువు మండడానికి కావలసిన కనీస ఉష్ణోగ్రతనే జ్వలన ఉష్ణోగ్రత అంటాము. ఏ వస్తువు యొక్క జ్వలన ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుందో ఆ వస్తువులు త్వరగా మండుతాయి, ఏ వస్తువు యొక్క జ్వలన ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుందో ఆ వస్తువులు త్వరగా మండవు. కాబట్టి జ్వలన ఉష్ణోగ్రత అంటే ఏమిటి? ఒక వస్తువు మండడానికి కావలసిన కనీస ఉష్ణోగ్రతని మనం జ్వలన ఉష్ణోగ్రత అంటాం. అధిక పరిభ్రమణ కాలం గల గ్రహం. పరిభ్రమణం అంటే ఏమిటి? ఒక గ్రహం సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టే కాలాన్ని మనం పరిభ్రమణం అంటాం. కాబట్టి సూర్యుడి నుండి దూరం పెరిగే కొద్దీ గ్రహాల పరిభ్రమణ కాలం కూడా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి కింది ఇచ్చిన ఆప్షన్స్లో సూర్యుడి నుండి దూరంగా ఉండే గ్రహం యొక్క పరిభ్రమణ కాలమే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి యురేనస్ యొక్క పరిభ్రమణ కాలం అధికంగా ఉంటుంది. కాబట్టి యురేనస్ అనేది కింది ఇచ్చిన ఆప్షన్స్లో సూర్యుడి నుండి దూరంగా ఉండే గ్రహం, కాబట్టి ఆ గ్రహం యొక్క పరిభ్రమణ కాలం అనేది ఎక్కువగా ఉంటుంది. క్రింది వానిలో సరైన సహజ పారిశుధ్య కార్మికులను గుర్తించండి. ఏమిటవి? రాబందు, నక్క అనేవి మనకి సహజ పారిశుధ్య కార్మికులుగా పనిచేస్తాయి. రాబందు, నక్క. మన కళ్ళు, ఎముకలు, దంతాలు మరియు చిగుళ్ళు ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడే పోషకం ఏమిటి? విటమిన్లు. కవాటాలు కలిగిన నాళాలు ఏమిటి? కవాటాలు కలిగిన నాళాలు సిరలు మరియు లింఫ్ నాళాలు కవాటాలు కలిగి ఉంటాయి. అదేవిధంగా సిరలు, లింఫ్ నాళాలు, గుండె కూడా కవాటాలని కలిగి ఉంటుంది. పోరాట పలాయన హార్మోన్గా పిలువబడే హార్మోన్ ఏమిటి? ఎడ్రినలిన్ని పోరాట పలాయన హార్మోన్గా పిలుస్తారు. 1970 సంవత్సరంలో చిప్కో ఉద్యమం ఎంతో ప్రాచుర్యం పొందింది. హిందీలో చిప్కో అంటే ఏమిటి? హిందీలో చిప్కో అంటే హత్తుకోవడం అని అర్థం. పశువులలో గాలికుంటు వ్యాధిని కలిగించే సూక్ష్మజీవి ఏమిటి? పశువులలో గాలికుంటు వ్యాధిని కలిగించే సూక్ష్మజీవి వైరస్ వల్ల పశువులలో గాలికుంటు వ్యాధి వస్తుంది. మనం ప్రపంచ వార్తలను, సమాచారాన్ని ప్రింట్ రూపంలో దీని ద్వారా పొందవచ్చు. దేని ద్వారా? వార్తాపత్రిక ద్వారా పొందవచ్చు. ఒక లఘులోలకం 1 సెకండ్లో 2 డోలనాలు పూర్తి చేసింది. ఆ లోలకపు డోలనవత్న కాలం ఏమిటి? డోలనవత్న కాలానికి మనకి ఫార్ములా ఏంటి? కాలంపై చేసిన కంపనాల సంఖ్య. కాబట్టి ఇక్కడ 1 సెకండ్లో 2 డోలనాలు కాబట్టి 1/2 అనేది మనకి సరైన సమాధానం అవుతుంది. కాలం ఎంత? 1 సెకండ్ చేసిన కంపనాలు 2, కాబట్టి 1/2 సెకండ్లు అనేది డోలనవర్తన కాలం అవుతుంది. విద్యుత్ వలయాన్ని తెరవడానికి మరియు మూయడానికి ఉపయోగించే పరికరం ఏమిటి? విద్యుత్ వలయాన్ని తెరవడానికి, మూయడానికి ఉపయోగించే పరికరమే స్విచ్. మానవులు వినలేని యాంత్రిక తరంగ పౌనపున్యం ఎంత? అసలు మానవుడు వినే శ్రవ్య వ్యవధి ఎంత మనకి? 20 హెర్ట్జ్ నుంచి 20 కిలో హెర్ట్జ్ వరకు, అంటే 20 హెర్ట్జ్ నుంచి 20,000 హెర్ట్జ్ వరకు. కాబట్టి కింది ఇచ్చిన ఆప్షన్స్లో ఆ రేంజ్లో లేనిదే మనకి సరైన సమాధానం అవుతుంది. 15 హెర్ట్జ్ అనేది మనకి 20 హెర్ట్జ్ కంటే తక్కువ, కాబట్టి మానవుడు వినలేని యాంత్రిక తరంగ పౌనపున్యం అంతా 15 హెర్ట్జ్. అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రం సిరియస్. ఈ నక్షత్ర రాశికి సమీపంలో ఉంది. ఏ నక్షత్ర రాశికి సమీపంలో ఉంటుంది? ఓరియన్ నక్షత్ర రాశికి సమీపంలో ఉంటుంది.
కింది వానిలో సరికాని వాక్యము. కింది వాటిలో సరికాని వాక్యము. CO2 వేడిని బంధించడమే కాక అంతరిక్షంలోని వేడిమిని పోకుండా చేస్తుంది. సరి అయినదే. CO2 వేడిని బంధించడమే కాక అంతరిక్షంలోకి వేడిమి పోకుండా చేస్తుంది. సరి అయినదే. గాలిలోని అధిక CO2 కాలుష్య కారకంగా పనిచేస్తుంది. సరి అయినదే. మీథేన్, నైట్రస్ ఆక్సైడ్లు గ్రీన్ హౌస్ వాయువులు. సరి అయినదే. సముద్ర మట్టాల నీటి పెరగడంలో గ్లోబల్ వార్మింగ్ కారణం కాదు అన్నాడు, కానీ సముద్ర మట్టాల నీటి మట్టం పెరగడానికి గ్లోబల్ వార్మింగ్ కూడా ఒక కారణమే. పుష్పంలోని స్త్రీ ప్రత్యుత్పత్తి భాగం ఏమిటి? పుష్పంలోని స్త్రీ ప్రత్యుత్పత్తి భాగం అండకోశం. పుష్పంలో పురుష ప్రత్యుత్పత్తి భాగం కేసరావళి. పుష్పంలో పురుష ప్రత్యుత్పత్తి భాగం కేసరావళి, స్త్రీ ప్రత్యుత్పత్తి భాగం అండాశయం లేదా అండకోశం. త్వచ జీవోత్పత్తిలో పాల్గొనే కణాంగం ఏమిటి? త్వచ జీవోత్పత్తిలో పాల్గొనే కణాంగమే అంతర్జీవ ద్రవ్యజాలకం. శ్వాస కదలికల పరంగా సరైన జతలను గుర్తించండి. ఉదార వితానం. ఉదార వితానం సంకోచించడం వల్ల ఉరక్కుహర పరిమాణం పెరుగుతుంది. సరి అయినదే. ఉదార వితానం సరళడం వల్ల ఉరక్కుహర పరిమాణం తగ్గుతుంది. కాబట్టి ఆప్షన్ ఏ, ఆప్షన్ డి అనేవి మనకి సరి అయినది. మూత్రంలో అధికంగా ఉండే అణుఘటకం ఏమిటి? మూత్రంలో అధికంగా ఉండే అణుఘటకం నీరు. మూత్రంలో అధికంగా ఉండే అణుఘటకం నీరు. పొలం గట్లపైన ఈ మొక్కలు పెంచడం నేలలో నైట్రోజన్ నిల్వలు పెరిగేందుకు సహాయపడుతుంది. ఏ మొక్కలను? గ్లైరీసీడియా మొక్కను పొలం గట్లపై పెంచడం వల్ల నేలలో నైట్రోజన్ నిల్వలు పెరుగుతాయి. ప్రోటీన్ పరీక్షకు ఉపయోగించే రసాయనాలు ఏమిటి? ప్రోటీన్ పరీక్షకు ఉపయోగించే రసాయనాలు కాపర్ సల్ఫేట్, కాస్టిక్ సోడా. చిరునామాలో ఉన్న ప్రదేశమును సులభంగా గుర్తించడానికి సహాయపడేది పిన్ కోడ్. ఏమిటి? పిన్ కోడ్. పతన కిరణానికి దర్పణానికి మధ్య కోణం θ అయితే పరావర్తన కోణం విలువ ఎంత? పతన కిరణానికి దర్పణానికి మధ్య కోణం θ అయితే పరావర్తన కోణం 90 - θ అవుతుంది. సెల్సియస్ స్కేల్ నందు ఉష్ణోగ్రత విలువ దాని పరమ అంటే కెల్విన్ ఉష్ణోగ్రత విలువలో సగానికి సమానం. అయినా ఆ విలువ ఎంత? మనకి 273 సెల్సియస్. ఏమిటి సమాధానం? 273 సెల్సియస్. భౌతిక మార్పు స్థితిలో మార్పు అయితే రసాయన మార్పు. భౌతిక మార్పు స్థితిలో మార్పు అయితే రసాయన మార్పు. సంఘటనంలో మార్పు. ప్రకటనను చదివి సరైన ఐచ్ఛికాన్ని ఎంచుకోండి. చాలా భూకంపాలు భూపలకల కదలిక వల్ల సంభవిస్తాయి. సరి అయినదే. భూగర్భ అణు విస్ఫోటనాలు భూకంపానికి కారణమవుతాయి. కాబట్టి రెండు సరైన స్టేట్మెంట్లే. ఉస్సా మేజర్ అనే నక్షత్ర రాశిలో దానిని పెద్ద గరిట్లా కనిపించేలా చేసే ప్రముఖ నక్షత్రాల సంఖ్య ఎంత? 7. ఎంత? 7. బాహ్య చెవి మరియు ముక్కు చివరలో ఉండే సంయోజక కణజాలం ఏంటి? మృదులాస్థి. బాహ్య చెవి మరియు ముక్కు చివరలో ఉండే సంయోజక కణజాలం మృదులాస్థి. సాంప్రదాయక నీటిపారుదల వ్యవస్థల పద్ధతులను గుర్తించండి. సరి అయిన సాంప్రదాయ నీటిపారుదల పద్ధతులను గుర్తించండి. గిలకబావి, కపిలవస్థ అనేవి మనకి సాంప్రదాయ నీటిపారుదల పద్ధతులు అయితే తుంపర పద్ధతి, బిందు సేద్యం అనేవి మనకి ఆధునిక నీటిపారుదల పద్ధతులు అవుతాయి. కాబట్టి గిలకబావి, కపిలవస్థ అనేవి సాంప్రదాయ నీటిపారుదల పద్ధతులు. తుంపర పద్ధతి, బిందు సేద్యం అనేవి మనకి ఆధునిక నీటిపారుదల పద్ధతులు. ఎంజైములు లేని జీర్ణరసం. ఎంజైములు లేని జీర్ణరసం ఏమిటి? పైత్యరసంలో మనకి ఎంజైమ్స్ అనేవి ఉండవు. మానవునిలో ఫలదీకరణం ఈ భాగంలో జరుగుతుంది. మానవునిలో ఫలదీకరణం ఎక్కడ జరుగుతుంది? పాలోఫియన్ నాళంలో మానవునిలో ఫలదీకరణం అనేది జరుగుతుంది. చమురు శుద్ధి కర్మాగారాల నుండి విడుదలయ్యే విషపూరిత వాయువులు ఏంటి? చమురు శుద్ధి కర్మాగారాల నుండి విడుదలయ్యే విషపూరిత వాయువులు సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్. వ్యవసాయ అధికారి ఈ విధంగా రైతులకి సహాయపడతారు. ఏ విధంగా? విత్తనాలు మరియు పనిముట్లు అందించడం ద్వారా వ్యవసాయ అధికారి రైతులకు సహాయపడతారు. వలసలకు సహజ కారణాల సమూహాన్ని గుర్తించండి. సహజ కారణాలంటే ఏమొస్తాయి మనకి? వరద, తుఫాను, భూకంపం అనేవి సహజంగా వచ్చే విపత్తులు. కాబట్టి వలసలకు సహజ కారణాలు వరద, తుఫాను, భూకంపం. క్రింది వానిలో ఏ అక్షరాల కుడి ఎడమలో తారుమారు జరగదు? కింది వానిలో ఏ అక్షరాల కుడి ఎడమలో తారుమారు జరగదు? ఏ అక్షరాలకి? HOT అనే అక్షరాలకి కుడి ఎడమల తారుమారు అనేది జరగదు.
దండాయస్కాంతపు ధ్రువాలు ఎక్కడ ఉంటాయి? దండాయస్కాంతపు ధ్రువాలు ఎక్కడ ఉంటాయి? దండాయస్కాంతపు 2 చివరల్లో దండాయస్కాంతపు ధ్రువాలు అనేవి ఉంటాయి. ఆమ్ల ద్రావణంలో ఫినాఫ్థలిన్ సూచిక రంగు ఏమిటి? ఆమ్ల ద్రావణంలో ఫినాఫ్థలిన్ సూచిక రంగు మారదు, రంగు ఉండదు. ఆమ్ల ద్రావణంలో ఫినాఫ్థలిన్కి రంగు ఉండదు. విధ్వంసకర భూకంపం సంభవించినప్పుడు రిక్టర్ స్కేలుపై తీవ్రత ఎంత ఉంటుంది? 7 కంటే ఎక్కువ ఉంటుంది. విధ్వంసకర భూకంపం సంభవించినప్పుడు రిక్టర్ స్కేలుపై తీవ్రత 7 కంటే ఎక్కువ. క్రింది ప్రకటనలు చదివి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ధ్రువ నక్షత్రం కదులుతున్నట్టుగా కనిపించదు, ఎందుకంటే ధ్రువ నక్షత్రం భూమి అక్షం దిశలో ఉంటుంది కాబట్టి 2 సరి అయినవే. కాండపు అడుగు భాగాన కొమ్మలు కలిగిన మరియు గట్టిగా ఉండి మందంగా ఉండని కాండం కలిగిన మొక్కలేమిటి? పొదలు. ఏమిటవి? పొదలు. జీవ నత్రజని స్థాపకాలుగా పిలువబడే ఏమిటి? జీవ నత్రజని స్థాపకాలుగా పిలువబడేవి రైజోబియం బ్యాక్టీరియా, నీలి ఆకుపచ్చ శైవలాలు జీవ నత్రజని స్థాపకాలుగా పిలువబడతాయి. శ్వాసక్రియ ఒక విచ్ఛిన్న క్రియ, ఎందుకంటే ఇందులో సంక్లిష్ట ఆహార రేణువులు విడగొట్టబడతాయి. శ్వాసక్రియ ఒక విచ్ఛిన్న క్రియ, ఎందుకంటే సంక్లిష్ట ఆహార రేణువులు విడగొట్టబడతాయి శ్వాసక్రియలో. స్పాంజీ వంటి విత్తన కవచం కలిగిన విత్తనాలు దీని ద్వారా వ్యాప్తి చెందగలుగుతాయి. దేని ద్వారా? నీటి ద్వారా వ్యాప్తి చెందుతాయి. మన ఇంటిని పర్యావరణ హితంగా చేయడానికి పాటించకూడని అంశం ఏమిటి? తడి చెత్తను పొడి చెత్తను ఒకే బుట్టలో వేయడం అనేది పర్యావరణ హితం కాదు. పర్యావరణ హితానికి సంబంధించి పాటించకూడని అంశం. సఫాయి కర్మచారులను వారి వృత్తి నుండి విముక్తి కలిగించడానికి, పునరావాసం కల్పించడానికి కృషి చేసిన వ్యక్తి ఎవరు? బెజవాడ విల్సన్. అధిక ద్రవీభవన బిందువు ఫిలమెంట్ అయితే అల్ప ద్రవీభవన బిందువు ఏమవుతుంది? మనకి ఫ్యూజ్ అవుతుంది. అధిక ద్రవీభవన బిందువు ఫిలమెంట్ అయితే అల్ప ద్రవీభవన బిందువు ఫ్యూజ్ అవుతుంది. బలానికి సంబంధించి క్రింది వాటిలో సరికాని వాక్యం. బలానికి ప్రమాణం న్యూటన్, సరి అయినదే. బలం అనేది వస్తువు ఆకారాన్ని మార్చగలదు, సరి అయినదే. బలం వస్తువు చలన స్థితిని మార్చగలదు. బలం ఎల్లప్పుడూ నిత్యత్వం అన్నాడు, ఇది సరి అయినది కాదు. ఆదర్శ ఇంధన విషయంలో సరికాని వాక్యం. ఆదర్శ ఇంధన విషయంలో సరికాని వాక్యం ఏమిటి? ఆదర్శ ఇంధనం చౌకైనది, సరి అయినదే. ఆదర్శ ఇంధనం మధ్యస్థ రేటుతో గాలితో సులభంగా మండుతుంది, సరి అయినదే. ఆదర్శ ఇంధనం అధిక మొత్తంలో ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తుంది, సరి అయినదే. కానీ ఆదర్శ ఇంధనం అవాంఛనీయ పదార్థాలను వదులుతుంది అనేది సరి అయినది కాదు. కింది వాటిలో మెరుపుల నుండి భద్రతకు సంబంధించి సరి అయినది. క్రింది వాటిలో మెరుపుల నుండి భద్రతకు సంబంధించి సరైనది ఏమిటి? మూయబడిన వాహనంలో కూర్చోవడం మెరుపుల నుండి మనల్ని రక్షిస్తుంది. కింది వానిలో సరికాని వాక్యం ఏమిటి? నైట్రోజన్ మండడానికి సహాయపడదు, సరి అయినదే. నైట్రోజన్ మరియు ఆక్సిజన్ కలిసి గాలిలో 99% ఉంటాయి, సరి అయినదే. గాలిలో నీటి ఆవిరి ఉండడం జలచక్రానికి చాలా ముఖ్యం, ఇది కూడా సరి అయినదే. మొక్కలు శ్వాసక్రియ కోసం ఆక్సిజన్ ఉపయోగించుకుంటాయి. మొక్కలు కిరణజన్య సంయోగక్రియ కోసం కార్బన్ డైఆక్సైడ్ను ఉపయోగించుకుంటాయి. కాబట్టి మొక్కలు శ్వాసక్రియ కోసం ఆక్సిజన్ను, కిరణజన్య సంయోగక్రియ కోసం కార్బన్ డైఆక్సైడ్ను ఉపయోగించుకుంటాయి. క్రింది వానిలో కొద్ది మొత్తంలో మూత్రము, పొడిపేడ విసర్జించే మరియు చెమట పట్టిన జీవి ఏమిటి? ఒంటె. ఏమిటి? ఒంటె. ఆహార పదార్థాలను నిల్వ చేయడానికి ఉపయోగించే రసాయనాలు ఏమిటి? సోడియం బెంజోయేట్, సోడియం మెటాబైసల్ఫేట్. సోడియం బెంజోయేట్, సోడియం మెటాబైసల్ఫేట్లను ఆహార పదార్థాలను నిల్వ చేయడానికి ఉపయోగిస్తారు. లైకెన్లు దీనికి ఉదాహరణ. లైకెన్ దేనికి ఉదాహరణ? లైకెన్ సహజీవనానికి ఉదాహరణ. యూరోక్రోమ్ని ఉత్పత్తి చేసే అవయవం ఏమిటి? యూరోక్రోమ్ని ఉత్పత్తి చేసే అవయవం కాలేయం. మురుగునీటిలోని అకర్బన మలినాలు ఏమిటి? మురుగునీటిలో ఉండే అకర్బన మలినాలు లోహాలు, నైట్రేట్లు. లోహాలు, నైట్రేట్లు అనేవి మురుగునీటిలో ఉండే అకర్బన మలినాలు. సైనికులు దేశాన్ని శత్రువుల నుండి కాపాడుతున్నట్లయితే వీరు మనల్ని వ్యాధుల నుండి కాపాడుతున్నారు. ఎవరు? పారిశుద్ధ్య కార్మికులు. ఈ ప్రాంతం ఆంధ్ర కాశ్మీర్గా పేరు పొందింది. ఏ ప్రాంతం? లంబసింగి. క్రింది వానిలో పాక్షిక పారదర్శక వస్తువు. క్రింది వానిలో పాక్షిక పారదర్శక వస్తువు ఏమిటి? మనకి పొగమంచు అనేది పాక్షిక పారదర్శక వస్తువు అవుతుంది. ఒక వేడి టీ కప్పులో ఒక రాగి చెంచా ముంచబడింది. దాని మరొక చివర
ఉష్ణవహన ప్రక్రియ ద్వారా వేడెక్కుతుంది. ఒక వేడి టీ కప్పులో ఒక రాగి చెంచా ముంచబడింది. దాని మరొక చివర ఉష్ణవహన ప్రక్రియ ద్వారా వేడెక్కుతుంది. యాంటాసిడ్ మాత్రలో ఉండే ప్రధాన అణుఘటకం ఏమిటి? యాంటాసిడ్ మాత్రలో ఉండే ప్రధాన అణుఘటకము మెగ్నీషియం హైడ్రాక్సైడ్. క్రింది వానిలో సరి అయిన వాక్యం ఏమిటి? క్రింది వానిలో సరి అయిన వాక్యం పీవీసీ థర్మోప్లాస్టిక్ అనేది సరి అయినదే. లోహపు క్యాన్లు విచ్ఛిన్నం చెందే పదార్థాలు అన్నాడు, సరి అయినది కాదు. లోహపు క్యాన్లు జీవ విచ్ఛిన్నం చెందే పదార్థాలు కావు. ప్లాస్టిక్లు మనకి అధమ వాహకాలు అవుతాయి. ప్లాస్టిక్లు అధమ వాహకాలు. మెలనిన్ అనేది వేడిని తట్టుకునే పదార్థం. మెలనిన్ వేడిని తట్టుకునే పదార్థం. చాలా ఎక్కువ వాలు భ్రమణ అక్షం కలిగిన గ్రహం ఏమిటి? చాలా ఎక్కువ వాలు భ్రమణ అక్షం కలిగిన గ్రహమే మనకి యురేనస్. పుష్పంలో కీలాన్ని కలిగి ఉండే భాగం ఏమిటి? పుష్పంలో కీలాన్ని కలిగి ఉండే భాగం అండకోశం. స్వంత డిఎన్ఏను కలిగి ఉండని కణాంగం ఏమిటి? స్వంత డిఎన్ఏను కలిగి ఉండని కణాంగం అంతర్జీవ ద్రవ్యజాలం. కేంద్రకం, మైటోకాండ్రియా, ప్లాస్టిడ్లు అనేవి స్వంత డిఎన్ఏను కలిగి ఉంటాయి. పెప్సిన్ అనే ఎంజైమ్ను కలిగి ఉండే జీర్ణరసం ఏమిటి? పెప్సిన్ అనే ఎంజైమ్ను కలిగి ఉండే జీర్ణరసం జఠరరసం. గొనడోట్రోఫిక్ హార్మోన్ను విడుదల చేసే గ్రంథి ఏమిటి? గొనడోట్రోఫిక్ హార్మోన్ను విడుదల చేసే గ్రంథి పీయూష గ్రంథి. ఎండమిక్ జాతులు అనగా ఏమిటి? ఒక నిర్దిష్ట ప్రాంతంలో మాత్రమే ఉండే జాతులను ఎండమిక్ జాతులు అని అంటాం. క్రింది వానిలో అతిపెద్ద పరిమాణం ఏమిటి? క్రింది వానిలో అతిపెద్ద పరిమాణం 1.1 మీటర్ అనేది మనకి అతిపెద్ద పరిమాణం అవుతుంది. విద్యుత్ అయస్కాంత ఫలితంపై ఆధారపడి పనిచేసే పరికరం ఏమిటి? మనకి విద్యుత్ గంట, విద్యుత్ హీటర్, విద్యుత్ బల్బు, విద్యుత్ పొయ్యి అనేవి మనకి విద్యుత్ ఉష్ణ ఫలితంపై ఆధారపడి పనిచేసే పరికరాలు. ధ్వని తీవ్రతకు ప్రమాణం ఏమిటి? మనకి డెసిబల్. పౌనపుణ్యానికి ప్రమాణం హెజ్జు, ఉష్ణానికి ప్రమాణం కెలోరీ. వాహనాలలో పెట్రోల్, డీజిల్కు ప్రత్యామ్నాయంగా వాడదగిన ఇంధనం ఏమిటి? ఎల్పిజి. ఏమిటది? ఎల్పిజి. మెరుపుల వల్ల నత్రజని స్థాపన జరుగుతుంది అనేది సరి అయినదే. రైజోబియం అనే బ్యాక్టీరియా నత్రజని స్థాపన చేస్తుంది. ఇది కూడా సరి అయినదే. కాబట్టి రెండు సరి అయినవే. క్రింది వానిలో ఉభయ ఆహారాలను గుర్తించండి. క్రింది వానిలో ఉభయ ఆహారాలు ఎలుక, ఎలుగుబంటి, కోడి అనేవి మనకి ఉభయ ఆహారాలు అవుతాయి. సిట్రస్ కాంకర్ వ్యాధి జనకం. సిట్రస్ కాంకర్ వ్యాధి జనకం ఏమిటి? బ్యాక్టీరియా. అవాయు శ్వాసక్రియ జరపనివి ఏమిటి? మొలకెత్తే విత్తనాలు అవాయు శ్వాసక్రియ జరపవు. ఈస్ట్లు, మానవ కండరాలు, బ్యాక్టీరియాలు అనేవి అవాయు శ్వాసక్రియను జరుపుతాయి. కప్పలో రూప విక్రియను నియంత్రించే హార్మోన్ మనకి ఏంటిది? థైరాక్సిన్. ఏమిటి? థైరాక్సిన్. కప్పలో రూప విక్రియను నియంత్రించే హార్మోన్ థైరాక్సిన్. వాతావరణ మార్పులపై ప్రజలకు అవగాహన కల్పించి 2018లో ఐక్యరాజ్య సమితిలో వాతావరణ మార్పులపై ప్రసంగించిన స్వీడన్కు చెందిన పర్యావరణవేత్త ఎవరు? గ్రేటా థన్బర్గ్. ఎవరు? గ్రేటా థన్బర్గ్.